పోర్ కబాబ్ ఈరోజు చేస్తున్నాము. ఎలాగొస్తుందో చూడండి. వెరైటీగా ఉంటుంది ఇది కబాబు. తయారు చేసే విధానం వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దాంట్లోకి కావాల్సిన పదార్థాలు: కారం పౌడర్ వేసినాము, కబాబ్ మసాలా ఒక పౌడర్ వేసినాము, తర్వాత కార్న్ పౌడర్, ఇది కోడిగుడ్డు ఒకటి కూడా వేసాము. ఇప్పుడు దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసి కలిపి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఈ మరి చేసుకోవచ్చు. ఎలా చేస్తామో ఏమిటన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఇంకొకటి మా మచ్చగాడ అల్లం పేస్ట్ వేసేది మర్చిపోయినాడు. ఇది వేస్తాం అల్లం పేస్ట్. వావ్ వావ్ వావ్, మ్యాగ్నెట్ సూపర్గా కలిపాడు మా మచ్చగాడు. పాత వీడియోలో చూపించిన మా పిత కోలార్. ఒక హాయ్ చెప్పు పిత. మా మచ్చగాడు సిగ్గుపడతాడు. ఓకే, ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామా. చాలా బాగొచ్చింది. చాలా మిక్స్ చేశాడు క్లియర్గా. అల్లం పేస్ట్ వేస్తున్నాడు. ఇంకా కొద్దిగా వేసుకా. మచ్చాగడ టామ్ ఫ్రమ్ చిత్తూర్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ బాయిల్ అవుతుంది. ఇంకో జస్ట్ ఒక 2 మినిట్స్. ఓకేనా? చూడండి ఏమో రావడం జరిగింది. చాలా క్లియర్గా కలుపుకున్నాము. ఇది సింపుల్. ఒక 5 మినిట్స్లో మనం కబాబు తయారు చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అన్నది మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? ఇది బాండ్లీ చిన్నది కాబట్టి లైట్గా కొద్దిగా బాయిల్ చేసుకుందామా. ఓకేనా? చిన్నది బాండ్లీ. సింపుల్గా వేస్తున్నాడు. కబాబ్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 5 మినిట్స్లో మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా అవుతుంది. ఏమంటే ఈ మసాలాలో క్లియర్గా మనం కలుపుకోవాలి అంతే. వేసామంటే కారము, ఉప్పు, కొద్దిగా ఇది ఏమంటారో ఒక చిన్న గుడ్డు ఒకటి, తర్వాత కార్న్ పౌడర్ కొద్దిగా, ఇవన్నీ వేసి కలిపామంటే క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారంటే బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ అవుతుంది. మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కబాబ్ తెచ్చేది గెంటి లేదు మా దగ్గర. సో ఇలాగ ఎత్తుడు మా మచ్చగాడు. ఆయిల్ అంతా ఆడే ఒడిసేనే. ఓకేనా? మచ్చాగా టేస్ట్ చేస్తున్నాడా? ఎలా ఉంది మచ్చా? ఓకే ఓకే. ఎయ్
చిన్నగా పైన నుంచే సింపుల్గా. అయిపోయినా చాలేదు మళ్ళీ వేసుకుని. ఆయిల్ బాగా వడిచిపోయినా కొంచెం తిప్పేసాయి సార్ మధ్యలో ఉండేది. కలర్ కరెక్ట్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. మసాలాలు అంతా క్లియర్గా పట్టాయి. ఒక పీస్ నేనే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. క్రిస్పీగా వచ్చింది. కరకరాలాడుతుంది. నోట్లో పెట్టి కొరుకుతా అంటే కర అంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చటాపట అంట. పీసులో వాటికి నేను చిన్నగా కొట్టించుకొచ్చాను. బట్ ఈ కబాబ్ మసాలా అంతా వేసి కలిపాం కాబట్టి ఇది బాగా ఎగ్గినాయి. చూడండి ఈ మారు రావడం జరిగింది. ఓకేనా? కలర్ ఈ మారు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే లేదా